హాయ్ అండి. మేము ఈవేళ పెసరపప్పు ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకుంటున్నాము. పెసరపప్పు రుబ్బుతో, ఎందుకంటే కలిపి పెట్టుకున్న రుబ్బు, అందులో చట్నీ, పల్లీలు, పట్నాల పప్పు, కరివేపాకు, ఎల్లుల్లి రబ్బులు, అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటో, జీలకర్ర. ఎందుకంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టా కదా. ఇప్పుడు చట్నీకి వేపడం కోసం కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ అయిపోయింది కదా. అల్లం ముక్కలు వేసాను, తర్వాత ఎల్లుల్లి పప్పులు వేస్తున్నాను, తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, తర్వాత కరివేపాకు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, ఇప్పుడు ఒక టమాటా వేస్తున్నాను, అది ఎగిపోయి కదా. ఇప్పుడు ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు చట్నీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, దీంతో మిక్సీ పట్టుకుంటా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రుబ్బు ఉంది కదా, దీన్ని ఆవిరి కూడానికి వేస్తున్నాను. ఈ గిన్నెలో కొద్దిగా నూనె రాసి పెట్టాను దాన్ని. ఇప్పుడు నేను ఈ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి పెట్టుకున్నాను. దీని మీద పెడుతున్నాను, ఈ ఆవిరి మీద ఉడకడానికి. ఎందుకండి ఆవిరి కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని దించేస్తున్నాను. ఎందుకండి చట్నీ ఆవిరికడం రెడీ, పెసరపప్పుతో ఆవిరికడం రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.